కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. ఇందులో 4 ఆర్టికల్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్టికల్ ఇండియన్ ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్ అని ఎందుకు ప్రిఫర్ చేశారంటే యూనియన్ అంటే ఇండియన్ యూనియన్ అన్నది అగ్రిమెంట్తో ఫామ్ అయింది కాదు. అదే ఫెడరేషన్లో అయితే కొన్ని స్టేట్స్ అగ్రిమెంట్తో ఒక యూనియన్గా ఫామ్ అయి ఉంటాయి. ఇక్కడ ఇండియన్ యూనియన్లో అగ్రిమెంట్ ఏమి ఉండదు. అంటే ఇక్కడ ఖచ్చితంగా యూనియన్లో ఉండాలి. ఏ స్టేటు సపరేట్ అయ్యే రైట్ లేదు. ఏ స్టేట్కి సపరేట్ అయ్యే రైట్ లేదు. ఖచ్చితంగా ఇండియన్ టెరిటరీలోనే ఉండాల్సిన ఆబ్లిగేషన్ ఉంటుంది. నెక్స్ట్ అదే అమెరికా అయితే ఫెడరేషన్. అందుకే ఇండియన్ ఏమంటారంటే ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్ అని అంటారు. అంటే స్టేట్స్ డిస్ట్రక్ట్ అవ్వచ్చు విత్ ఇన్ ద యూనియన్, అంతేగాని యూనియన్ నుంచి స్టేట్ రిమూవ్ అయ్యే రైట్ లేదు. నెక్స్ట్ ఆర్టికల్ 2 ఏంటంటే అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్. అడ్మిషన్ అంటే ఇంతవరకు లేని దాన్ని ఇండియాలో యాడ్ చేసుకోవడం. అలాగా వేరే కంట్రీస్లో ఉన్నదాన్ని మన కంట్రీలో యాడ్ చేసుకోవాలంటే సెకండ్ ఆర్టికల్తో యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఆర్టికల్ 3 ఏం చెప్తుందంటే సెకండ్ ఆర్టికల్కి ఎగ్జాంపుల్ ఏంటంటే సిక్కిం. ఇంతకుముందు సిక్కిము సపరేట్గా ఉండేది, మోనార్క్గా సపరేట్గా ఉండేది. అది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సెకండ్ ఆర్టికల్తో యాడ్ అయింది ఇండియాకి. ఆర్టికల్ 3 ఏం చెప్తుందంటే ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్, ఆల్టరేషన్ ఆఫ్ ఏరియాస్, బౌండరీస్, నేమ్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్స్. ఇంతవరకు ఎగ్జిస్ట్ ఉన్న స్టేట్స్లో వాటి నుంచి కొత్త స్టేట్స్ తీసుకురావడం, లేదా ఏరియాస్ని మార్చడం, బౌండరీస్ని మార్చడం, నేమ్స్ మార్చడం. అలాగా ఇప్పుడు బైఫర్కేషన్ అయింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, అది ఆర్టికల్ 3తో. నెక్స్ట్ ఆల్టరేషన్ ఆఫ్ ఏరియాస్, నెక్స్ట్ బౌండరీస్, నేమ్స్. ఇప్పుడు కేరళ పేరుని కేరళంగా మారుస్తున్నారు. మళ్ళీ ఇంతకుముందు ఒరిస్సా అన్న పేరుని ఒడిస్సాగా మార్చారు. ఇవన్నీ ఆర్టికల్ 3తో చేశారు. నెక్స్ట్ ఆర్టికల్ 4 ఏం చెప్తుందంటే ఆర్టికల్ 2కి 3కి చేసిన చేంజెస్ షెడ్యూల్ 1కి షెడ్యూల్ 4కి కూడా చేంజెస్ తీసుకొస్తుంది. మళ్ళీ 2కి 3కి చేసిన ఏమైనా చేంజెస్ 368లోకి రావు. అంటే ఏ చేంజ్ చేసినా కొత్తగా ఆర్టికల్స్ యాడ్ అవ్వవు. ఇప్పుడు కేరళ పేరుని కేరళంగా మారుస్తున్నారు. అలా మార్చినప్పుడు కొత్తగా ఆర్టికల్ ఏమీ యాడ్ అవ్వదు. ఒరిస్సా పేరుని ఒడిస్సాగా మార్చారు, ఏమైనా ఆర్టికల్ యాడ్ అయిందా లేదు. అంటే ఇవి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కిందకి రావు, 368లోకి రావు. ఇవి మళ్ళీ సింపుల్ మెజారిటీతో చేస్తారు. ఆర్టికల్ 3కి చేసినప్పుడు ఏమైనా పార్లమెంట్లో పెట్టాలంటే ఫస్ట్ దానికి ప్రెసిడెంట్ రికమెండేషన్ ముందు ఉండాలి. ప్రేయర్ రికమెండేషన్ ఈజ్ నీడెడ్ ఫర్ ఆర్టికల్ 3. అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ కూడా దీన్ని డిస్కస్ చేసుకోవాలి. కొంత టైం ఇస్తారు స్టేట్ లెజిస్లేచర్స్కి దీని గురించి డిస్కస్ చేసుకునే. ఇది చేసిన తర్వాత వాటి డెసిషన్ అనేది బైండింగ్ అవ్వవు పార్లమెంట్లో. సో ఇది ఆర్టికల్ 3. ఆర్టికల్ 4 గురించి కూడా అయిపోయింది. సో డన్.